ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బుటాయిగూడెం మండలంలో అంతర్వేదిగూడెం, నాగులగూడెంలో పెద్ద పులి పశువులపై దాడి చేసి 2 ఆవులు, 1 లేగదూడను చంపేసిందని గిరిజనులు తెలిపారు. పెద్ద పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు రాత్రి సమయాల్లో ఒంటరిగా సంచరించవద్దని, పొలాల వద్ద నిద్రించవద్దని సూచించారు. పెద్ద పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు అటవీశాఖ తరపున నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. నాగులగూడెం, బెడదనూరులలో పెద్ద పులి పాదముద్రలు గుర్తించడానికి ప్రత్యేక బృందాలు వచ్చినట్లు తెలిపారు. పశువుల్ని కట్టిన దగ్గర వెలుతురుగా ఉండేటట్టు లైట్ గానీ లేదంటే రాత్రిపూట మంట గానీ ఏర్పాటు చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే క్యాటిల్ మీద అటాక్ జరిగిందో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఈ ప్రాంతంలో సరౌండింగ్స్ లో మేము ట్రాప్ కెమెరాలు అమరుస్తున్నాం దాని ఇమేజెస్ కోసం. ఇప్పుడు మేము చూసిన లాస్ట్ పగ్ మార్క్ ద్వారా అది మళ్ళీ కామిడికుంటలకు వెళ్లే అవకాశం ఉంది. అది రేపు ఉదయం దాని రోమింగ్ ని బట్టి అది మళ్ళీ ఎటువైపు వెనక్కి వస్తుందా, తిరిగి దాని గమ్యానికి వెళ్ళిపోయిందా అనేది నిర్ధారించగలుగుతాం. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఏదైనా పులిని గానీ దాని పాదముద్రలు గానీ మీరు చూసిన వెంటనే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జంగారెడ్డి గారి నెంబరు, మా సబ్ డిఎఫ్ఓ గారి నెంబరు, డిఎఫ్ఓ గారి నెంబరు, మా సెక్షన్ ఆఫీసర్ గారి నెంబర్లు కూడా మేము తెలియపరిచాం. నా నెంబరు 9440810223 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జంగారెడ్డిగూడెం.